ఐక్యరాజ్య సమితిలో ఇమ్రాన్ ఖాన్ కొడుకు ఖాసిం ఖాన్ ఒక ప్రసంగం చేశాడు. పాకిస్తాన్ ప్రభుత్వం నా తండ్రిని అన్యాయంగా అరెస్ట్ చేయడమే కాకుండా నా తల్లిని కూడా అన్యాయంగా అరెస్ట్ చేశారు. అక్కడ మానవ హక్కులు అనేవి లేవు. నా తండ్రి విషయంలోనే కాదు, పాకిస్తాన్లో ప్రభుత్వం ఎక్కడ కూడా మానవ హక్కులు పాటించలేదు. దీని గురించి ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి స్పందించాలని నేవాలో ఉన్నటువంటి ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలిలో మాట్లాడాడు. దీని గురించి డిస్కషన్ కూడా జరుగుతుంది గత కొన్నేళ్లుగా. ఇమ్రాన్ ఖాన్ని నిర్బంధించారు. పునది ఎంత ఆ దేశ పరిస్థితులకు అనుగుణంగా అయినా సరే ఒక దేశాధ్యక్షుడిని, అంటే మాజీ దేశాధ్యక్షుడిని నరకం చూపించారు. ఆయన చూపు కూడా కోల్పోయారు. ఇప్పుడు కుడికన్ను చూపు కోల్పోయారు, 90% కోల్పోయారు. దాంతో ఇప్పుడు అది చాలా పెద్ద ఇష్యూ అయింది. మన క్రికెటర్స్, ప్రపంచ క్రికెటర్స్ అందరూ కూడా ఆయనకి మద్దతు తెలిపారు, ఎందుకంటే ఆయన క్రికెటర్ కాబట్టి. అయితే ఇప్పుడు యూఎన్లో డిస్కషన్ జరుగుతుంది. దీని గురించి ఇప్పుడు పాకిస్తాన్ మంత్రులు, పాకిస్తాన్ ప్రభుత్వం దెబ్బకి ఇదైపోయింది, అంటే గడగడలాడిపోయింది. ఎందుకు అంటే ఈ మానవ హక్కుల విషయంలోనే యూరోపియన్ యూనియన్ దేశాలు జిఎస్పి ప్లస్ హోదాను తగ్గించేస్తాయి. జిఎస్పి అంటే జనరలైజ్డ్ స్కీమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్. ఈ హోదా ఉంటే వాళ్ళ యొక్క వస్తువులకి ఎటువంటి సుంకాలు ఉండవు, ఉన్నా చాలా తక్కువ ఉంటాయి, లేదంటే ఉండవు. బంగ్లాదేశ్కి ఆ ప్లస్ హోదా ఉంది, జిఎస్పి ప్లస్ హోదా ఉంది. పాకిస్తాన్కి ఉంది. ఆ హోదా ఉంటే మేము మీ యొక్క వస్తువులు తక్కువ కొంటాం. ఎందుకంటే డెవలప్మెంట్ కానిటువంటి దేశాలు ఏవైతే ఉంటాయో, అంటే అండర్ డెవలప్మెంట్ వేరు, డెవలప్మెంటింగ్ వేరు. అండర్ డెవలప్మెంట్, డెవలపింగ్, డెవలప్డ్, ఇలా 3 రకాలుగా చూస్తారు. మన దేశం డెవలపింగ్ అంటే అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అమెరికా, యూరోప్ దేశాలన్నీ అభివృద్ధి చెందిన దేశాలు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ అభివృద్ధి చెందని దేశాలు, చెందడానికి ప్రయత్నం కూడా చేయనటువంటి దేశాలు. ఆ కేటగిరీలో జిఎస్పి ప్లస్ హోదాని పాకిస్తాన్కి, బంగ్లాదేశ్కి ఇచ్చారు. దీనివల్ల వీళ్ళకి ఎటువంటి సుంకాలు ఉండవు, ఉన్నా 1-2% ఉంటాయి. అందుకే మనతో మనతో ఒక ఒప్పందం చేసుకుంది, ఎఫ్టీఏ. ఈ ఎఫ్టీఏలో భాగంగా ఎప్పుడైతే భారతదేశంతో కూడా ఒప్పందాలు జరిగాయో, అటువైపు బంగ్లాదేశ్, ఇటువైపు పాకిస్తాన్ కూడా బాధపడ్డాయి. ఎందుకంటే ఇప్పటి వరకు వాళ్ళ యొక్క వస్తువులు మనకంటే ఎక్కువ సేల్ అయ్యాయి, లేదా మనతో పాటు సేల్ అయ్యాయి. ఎందుకంటే మనకంటే అవి తక్కువకు దొరికేవి. ఇప్పుడు నాణ్యత సేమ్ ధర భారతదేశం యొక్క ఉత్పత్తులు కూడా దొరికితే ఎవరు కొంటారు? మనవే కొంటారు, యూరోప్ దేశాలు. పైగా మన దగ్గర ముడి చమురుతోటే బంగ్లాదేశ్ బట్టలు తయారు చేస్తుంది, అవి క్వాలిటీవి. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ముడి చమురుతో ఏదైతే తయారు చేస్తుందో అవి క్వాలిటీ లేనివి. మనమేంటి, అన్ని క్వాలిటీవే ఎక్స్పోర్ట్ చేస్తాం. దానివల్ల బంగ్లాదేశ్ యొక్క ఉత్పత్తుల యొక్క గిరాకీ తగ్గిపోతుంది. అలాగే ఇటు పాకిస్తాన్ కూడా తన యొక్క వ్యవసాయ ఉత్పత్తుల్ని మనతో పాటు ఇప్పుడు సేమ్ ధరకు అమ్మితే వాళ్ళు మన యొక్క వస్తువులే కొంటారు తప్ప వాళ్ళు కొనరు. అందుకే పాకిస్తాన్ కూడా కంగారు పడింది. ఇప్పుడేమొచ్చేసి ఈ నేపథ్యంలో ఇప్పుడు ఖాసిం ఖాన్, ఇమ్రాన్ ఖాన్ కొడుకు ఖాసిం ఖాన్ ఇలాంటి ఆరోపణలు చేసేసరికి జిఎస్పి ప్లస్ హోదా తగ్గించేస్తే ఏమో యూఏ అని భయపడిపోతున్నారు. అలా తగ్గించేస్తే సుంకాలు పెరుగుతాయి. సుంకాలు ఇప్పుడు 1% ఉండొచ్చు, లేదా 0 ఉండొచ్చు. లేదంటే రేపు పొద్దున కనుక ఈ తగ్గిపోయిందంటే ఈ జిఎస్పి హోదా, అప్పుడేమవుతుంది, సుంకాలు పెరిగిపోతాయి. దానివల్ల పాకిస్తాన్ యొక్క ఉత్పత్తుల ధరలు పెరిగిపోయి మన యొక్క ధరలకి డిమాండ్ ఎక్కువ ఏర్పడుతుంది. అదే వాళ్ళ యొక్క భయం. ఈ విధంగా ఖాసిం ఖాను పాకిస్తాన్కి ఒక తలనొప్పిగా తయారయ్యాడు. ఎందుకంటే ఇది ఇప్పటి నుంచి కాదు, కరెక్ట్గా ఐక్యరాజ్య సమితిలో చూసి దెబ్బ కొడుతున్నాడు, లేకపోతే పాకిస్తాన్ వినదు అని. కానీ పాకిస్తాన్ ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ విడుదల చేస్తుందంటే చేయదు. పాకిస్తాన్ ఇమ్రాన్ ఖాన్ విడుదల చేస్తే జరిగినటువంటి పరిణామము, ఆ నష్ట తీవ్రతని పాకిస్తాన్ భరించలేదు. అది చాలా పెద్ద తీవ్రత అయిపోద్ది. ఇప్పుడైతే ఇమ్రాన్ ఖాన్ అక్కడ ఉంటేనే పాకిస్తాన్ గురించి ఎవరు మాట్లాడుకోరు, లేదంటే మొత్తం నిజాలన్నీ బయట పెడతాను అంటాడు ఇమ్రాన్ ఖాన్. అదంతా పెద్ద రాజకీయ గందరగోళం ఏర్పడుతుంది. అయితే ఇటువైపు ఖాసిం ఖాన్ను కూడా అణచడానికి చూస్తున్నారు. అది ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి.